ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ నాయకుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. మోషే, లే, నీవు లేచి నీవు నీ ప్రజలందరూ కూడా కలిసి యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను మోషేకి ఏ మాట అయితే సెలవిచ్చానో అదే మాట నీ పట్ల కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు అడుగుపెట్టే స్థలం నీకు ఇస్తాను. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను తోడుగా ఉంటాను, ఎడబాయను అని నిబ్బరం కలిగి మాటలు చెప్తున్నాడు పిల్లలు. ఆ ప్రమాణం చేసినటువంటి మాట నువ్వు స్వాధీనపరుచుకుంటావు నేను చెప్పినటువంటి దేశాన్ని అని చెప్తున్నాడు. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును కూడా సృజించాడు. ఏదైతే సృజించాడో అవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. ఏం మాట వింటున్నాయి? భూమి, ఆకాశము, గ్రహాలు, జలచరాలు అన్నీ దేవుని మాట వింటున్నాయి. కానీ మాట విననిది ఒక్కడే మానవుడు మాత్రమే. ఆ మాట వినని మానవుని కోసమే ప్రభువు శిలువత్యాగం చేయాల్సి వచ్చిన పరిస్థితి. అంటే దేవుడు చెప్పినట్లుగా అన్నీ నడుస్తున్నాయి, కానీ మానవుడు నడచట్లేదు. దారి తప్పాడు. ఆ దారి తప్పిపోయినటువంటి మానవుని దారిలో పెట్టడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. దేవుడు ఏం చేస్తున్నాడంటే పిల్లరా, అటువంటి దారి తప్పినటువంటి మానవుణ్ణి చేయి పట్టుకుని నడిపించడానికి, తన ముందుండి నడిపించడానికి కాపరి పాత్ర పోషించాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రాన్ని దండము నన్ను ఆదరించునంటాడు. అంటే లోయలోనికి నడిపిస్తాడని కాదు పిల్లరా, గాఢాంధపురు లోయ గుండా మనల్ని నడిపిస్తాడు. ఆయన ముందు నడుస్తాడు, మందగా ఉన్నటువంటి మనల్ని తన వెనక నడిపిస్తూ ఉంటాడు. తోడై ఉంటాడు, మాట ఇచ్చాడు ఆయన, ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆ దారి తప్పకుండా నడిపిస్తుంటాడు, దారిలోనే నడిపిస్తాడు ఆయన. ఇక్కడ మనం తెలుసుకోవాలి, నా ముందోడు లేడే నేను ఎట్లా అంటే కదా, నీ ముందు నడుచువాడు యెహోవా. ఆయన నేను చెయ్యి విడువడు, నీకెప్పుడు తోడుగా ఉంటాడు. అందుకంటాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాడు. దేవుడు ఎవరికి కాపరిగా ఉంటాడో వారికి ఖచ్చితంగా భరోసా ఉంటుంది. సో మన జీవితాలకి దేవుని నడిపింపు ఎంతో అవసరమండి. కొంతమంది అంటూ ఉంటారు, నాకు పెద్దోళ్ళు ఎవరు అక్కర్లేదు, పెద్దోళ్ళ సలహా ఏం అక్కర్లేదు, అబ్బాయి నేనే పెద్దోడిని అయిపోయాను, నేనే పెద్దాన్ని అయిపోయాను. వావ్, అంత గొప్పోళ్ళు అయిపోయారా? మన ముందు నడుచువాడు యెహోవా. ఆయన బాటలో మనం నడవడం నేర్చుకోవాలి. ఇంత గొప్ప నడిపింపులో మనం అడుగులు వేస్తే ఆనందిస్తామండి. ఇప్పుడు ఆలోచించండి. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా అబ్బో శ్రమల బాటండి, ముళ్ళ బాటండి అంటావేమో. నీ ముందు నడుచువాడు దేవుడు. ముందు గుచ్చుకుంటే ముందు ఎవరు గుచ్చుకోవాలి? ముళ్ళు దేవుడే గుచ్చుకుంటాయి. ఆయనే నడుస్తాడు, నీకు అపాయం రానివ్వడు, నీకు ప్రమాదం రానివ్వడు. ముందు ముళ్ళు గుచ్చుకునేది ప్రభువుకే. నువ్వు ఆలోచించు, ఆయన బాటలు నడు. శ్రమలో తోడై ఉంటానని చెప్పాడు దేవుడు. ఆయన చూపించిన దారిలో నడుస్తామా? నిత్యము కూడా ప్రభువు బాటలో నడుచుదుము గాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రేయర్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు నాయన. నీ మార్గము మాకు అతి ప్రియము తండ్రి. చాలామంది దారి తప్పిపోతున్నారు ప్రభువా. మీ మార్గములో మీ అడుగుల్లో మా అడుగులు వేయించండి, మీ బాటలో నడిపించండి అని అందరూ కోరుకుంటున్నారు. అటువంటి వారిని ఆనందకరమైన మార్గంలో నడిపించమని, ఎవరు దారి తప్పకుండా కాపాడమని ప్రభుని క్రీస్తు పేరిట బ్రతిమలాడుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. May God bless you.